నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. విశాఖ తీరంలో ఇప్పుడు అలల ఘోష కంటే మత్స్యకారుల కన్నీటి రోదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వేటకని వెళ్లిన ప్రాణాలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాయా? 6 మత్స్యకారులు గల్లంతై రోజులు గడుస్తున్నా పాలకుల గుండెల్లో చలనం లేదా? కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుపై గంగపుత్రులు ఎందుకు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు? ఇది కేవలం ప్రమాదం కాదు, మత్స్యకారుల ప్రాణాలంటే పాలకులకు ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. వారు ఇక లేరు, మేము చేతులెత్తేస్తున్నామని ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఎలా ప్రకటిస్తారు? విశాఖ ఫిషింగ్ హార్బర్ సాక్షిగా గంగపుత్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్ను మహిళలు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంతో, ప్రజల ఓట్లతో గెలిచిన మంత్రి ఆ కన్నీటి తల్లుల వైపు చూడకుండానే, కాన్వాయ్ ఆపకుండానే వెళ్ళిపోవడం దారుణం. పిల్లల చదువుల కోసం, కుటుంబ ఆకలి తీర్చడం కోసం ఆ 6 మత్స్యకారులు బోటెక్కారు. వెళ్ళి వస్తామని భార్య పిల్లలకు చెప్పిన ఆ మాటలే చివరి మాటలవుతాయని ఆ కుటుంబాలు ఊహించలేదు. సముద్రంలోకి వెళ్ళిన కొన్ని గంటలకే వాతావరణంలో మార్పులు వచ్చాయా, లేదా బోటు ప్రమాదానికి గురైందా? అసలేం జరిగిందనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సాధారణంగా మత్స్యకారులకు సముద్రంపై అపారమైన అనుభవం ఉంటుంది. ఎలాంటి తుఫానులైనా ఎదుర్కొని తిరిగి వచ్చిన చరిత్ర వారిది. కానీ ఈసారి అలా జరగలేదు. 6 మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా కమ్యూనికేషన్ కోల్పోయింది. హార్బర్లో ఉన్న తోటి మత్స్యకారులు అధికారులకు సమాచారం అందించారు. కానీ అక్కడే అసలు నిర్లక్ష్యం మొదలైంది. సముద్రంలో మనుషులు గల్లంతైతే ప్రతి నిమిషం ఎంతో విలువైనది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ నౌకలను రంగంలోకి దించాల్సింది పోయి కూటమి ప్రభుత్వం కాలయాపన చేసిందనేది మత్స్యకార సంఘాల ప్రధాన ఆరోపణ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల భద్రతను గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళు బతికే ఉన్నారేమో, ఎక్కడైనా లంకల్లో చిక్కుకుపోయారేమో, వెతకండి మహాప్రభు అని బాధితుల కాళ్ళు పట్టుకొని వేడుకున్నా ప్రభుత్వ యంత్రాంగం కదలలేదు. శాటిలైట్ ఫోన్లు, GPS ట్రాకర్లు ఏమయ్యాయి? కోస్ట్ గార్డుకు సకాలంలో ఆదేశాలు ఎందుకు వెళ్ళలేదు? ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తుంటే మత్స్యకారుల ప్రాణాలంటే వీరికి అంత చులకన అనే ప్రశ్న ప్రతి ఒక్కరి గుండెల్లో తలెత్తుతుంది. రోజులు గడుస్తున్నాయి, ఆశలు ఆవిరవుతున్నాయి. ఈ క్రమంలోనే మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ హార్బర్కు వచ్చారు. బాధితులను ఓదార్చి తామున్నామని ధైర్యం చెప్తారని అందరూ ఆశించారు. గల్లంతనే మత్స్యకారులు ట్రేస్ కాలేదు. వారు ఇక లేరని నిర్ధారించామంటూ మంత్రి చేతులెత్తేశారు. మంత్రి ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడుతున్నారు? మృతదేహాలు దొరకకుండా, కనీసం బోటు ఆనవాళ్లు లేకుండా వారు లేరని ఎలా డిక్లేర్ చేస్తారు? ఈ వ్యాఖ్యలతో గంగపుత్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయం చేయని ప్రభుత్వం మాకొద్దు అంటూ వందలాది మంది మహిళలు రోడ్డుపైకి వచ్చారు. న్యాయం అడిగితే లాఠీలా, ఆచూకీ చూపమంటే అరెస్టులా. మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్ను అడ్డుకున్న మహిళలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. బాధిత మహిళలను రోడ్డుపైకి లాగిపడేశారు. తమ భర్తలు ఏమయ్యారో తెలియక, తమ పిల్లలు, తండ్రులు తిరిగి రారనే నిజం తట్టుకోలేక ఏడుస్తున్న ఆ తల్లులను కనీసం మహిళా పోలీసులని కూడా చూడకుండా ఈడ్చి పారేయడం కూటమి ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ఠగా మారిందని వైసీపీ విమర్శిస్తుంది. ఇటు పోలీసులు లాగిపడేస్తుంటే అటు మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం తన కాన్వాయ్ను ఆపకుండా, కనీసం కారు అద్దం కూడా దించకుండా అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. ప్రజల కష్టాలు వినడానికి సమయం లేని నాయకులు మనకెందుకు అని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు మత్స్యకారులను స్వర్గంలో కూర్చోబెడతామన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని పాతాళానికి తొక్కేస్తున్నారా? గంగపుత్రులకు ప్రత్యేక ప్యాకేజీలు, భద్రతా ప్రమాణాలు కల్పిస్తామన్న హామీలు ఏమయ్యాయి? గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎంత? వారి పిల్లల భవిష్యత్తును ఎవరి బాధ్యత తీసుకుంటారు? మత్స్యకారుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. గాలింపు చర్యలు ఆపకూడదు, చివరి నిమిషం వరకు ప్రయత్నించాలి. ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, భారీ నష్టపరిహారం చెల్లించాలి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. అసలు మత్స్యకారుల జీవితం అంటేనే ఒక నిరంతర పోరాటం. వీరు సముద్రంలోకి వెళ్తే తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. ప్రతిరోజు మృత్యువుతో పోరాడితేనే వారి ఇళ్లల్లో పొయ్యి వెలుగుతుంది. దేశానికి కోట్ల రూపాయల విదేశీ మార్పిడిని తెచ్చిపెట్టే మత్స్య సంపదను వీరు ప్రాణాలకు తెగించి తెస్తున్నారు. కానీ వీరికి దక్కుతున్న గౌరవం ఏంటి? ప్రభుత్వాలు మారినా వీరి తలరాతలు మారడం లేదు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రాణాలను గాలికి వదిలేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వంలో మత్స్యకారుల భరోసా కింద ఎంతో సాయం అందిందని, కానీ నేడు చంద్రబాబు పాలనలో గంగపుత్రులు వీధుల పాలవుతున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ హార్బర్ ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలు ఎలాగైనా ఉండనివ్వండి, కానీ అక్కడ 6 కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తమ తండ్రి ఇక లేడనే విషయం కూడా తెలియదు. భర్త వస్తాడని ఎదురు చూసే ఆ భార్యల కళ్ళల్లో కన్నీరు ఎండిపోయింది.
ప్రభుత్వం చేతులెత్తేసినా ఆ సముద్ర దేవుడైనా తమ వారిని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడేమోనని ఇంకా కొందరు ఆశగా తీరం వైపు చూస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఉద్రిక్తత కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది దేశంలోని కోట్లాది మంది మత్స్యకారుల భద్రతకు సంబంధించిన ప్రశ్న. పాలకులారా, ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం కాదు, క్షేత్రస్థాయికి వచ్చి ఆ కన్నీటి తల్లుల ఆవేదనను వినండి. గంగపుత్రుల శాపం తగిలితే ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.